ನಮ್ಮದೆಲ್ಲ ರೈತ ಕುಲ. ನಮ್ಮ ಮಧ್ಯ ಪಾರ್ಟಿಗಳು ಎಲ್ಲ ನಮ್ಮ ಎಲ್ಲರದೇ ರೈತರ ಪಾರ್ಟಿ. ನಮ್ಮ ಮಧ್ಯ ಬೇರೆ ಬೇರೆ ಭಾಷೆ ಇಲ್ಲ, ನಾವೆಲ್ಲರೂ ಮಾತಾಡೋದು ರೈತರ ಭಾಷೆ. ನಮ್ಮಲ್ಲಿ ಬೆಳೆಗಳ ಭೇದಗಳು ಎಲ್ಲ ಭತ್ತ, ಕಬ್ಬು, ಹತ್ತಿ, ಜೋಳ, ತೊಗರಿ, ಮೊಕ್ಕಜೋಳ ಎಲ್ಲ ಬೆಳೆಗಳ ಕಷ್ಟ ನಮ್ಮೆಲ್ಲರ ಕಷ್ಟ. ರೈತರು, ಲೀಸ್ದಾರರು, ಕೂಲಿದಾರರು ಎಂಬ ಭೇದ ಭಾವ ಇಲ್ಲ. ಕೈಯೆಲ್ಲ ಕಾಸು ಇಲ್ಲವೇ, ಆದಾಯ ಇಲ್ಲದೆ, ಭತ್ತಕ್ಕೆ ರೇಟು ಇಲ್ಲದೆ ಕಂಗಾಲಾಗಿದ್ದೇವೆ. ಇಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಈ ರೈತ ಮಹಾಸಭೆ ಸರ್ಕಾರಕ್ಕೆ ಎಚ್ಚರಿಕೆಯಾಗಲಿ. ಈ ರೈತರ ಎದೆಗೂಗು ಸರ್ಕಾರಕ್ಕೆ ಕೇಳಿಸದೆ. ಈ ಸರ್ಕಾರ ನಮ್ಮ ರೈತರನ್ನು ಕಡೆಗಣಿಸಿ ನಿರ್ಲಕ್ಷ್ಯ ಮಾಡುತ್ತದೆ. ಆದ ಕಾರಣ ಈ ಸರ್ಕಾರವನ್ನು ಬಗ್ಗು ಬಡೆಯಬೇಕು. ఎంతకంటే నాకు కన్నడం రాదు. ఈవేళ ఒక సంక్షోభ సమయంలో ప్రాంతీయ భేదాల్ని, భాషా భేదాల్ని మరచి ఇక్కడ కలిసి కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి బోల్డంత అనుబంధం ఉంది. 500 సంవత్సరాల క్రితం 1509వ సంవత్సరంలో ఒక మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ ఈ ప్రాంతం నుంచే ఈ 2 రాష్ట్రాలను అద్భుతంగా పరిపాలించాడు. 2 భాషల్ని, 2 సంస్కృతుల్ని, 2 నాగరికతల్ని కలిపాడు. మన భాషలు సుమారుగా ఒక మాదిరే ఉంటాయి, మన రాజకీయ తీరు కూడా ఒక మాదిరే ఉంది. ఇందాక చెప్పారు శివాజీ గారు బళ్ళారిలో ఓట్ల కొనుగోలు గురించి. ఇంకెవరో చెప్పారు మేము దేశంలో నంబర్ 1 ఓట్ల కొనుగోలులోనే, మేము ఒప్పుకోం, ఆంధ్రప్రదేశ్లో మేము మీకంటే ఎక్కువ ఉన్నాం. ఈ మధ్య గోడౌన్లకి డబ్బులు కావాలని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల టన్నులకి, కర్ణాటకలో బహుశా 20 లక్షల టన్నులకి. ఎవరో డబ్బులు ఇవ్వక్కర్లా. ఆంధ్రప్రదేశ్లో 2 జిల్లాల్లో ఎలక్షన్లో పెట్టిన ఖర్చు కనుక పెడితే ఈ గోడౌన్లు మొత్తం మా రైతులు కట్టిపడేస్తారు. కర్ణాటకలోనూ అంతే. కాబట్టి రాజకీయంలో, అవినీతిలో, చరిత్రలో, భాషలో, సంస్కృతిలో ఎన్నో రకాలైనటువంటి పోలికలు 2 రాష్ట్రాల మధ్య, 2 భాషల మధ్య, 2 ప్రజల మధ్య ఉన్నాయి. ఈవేళ ఓ కీలకమైన అంశం మీద పోరాటం కోసం మనమంతా కలిసి అక్కడ అధికారులు ఉన్నారు, ఉజ్వల్ ఘోష్. ఆయనకి ఏమిటబ్బా ఈ రైతులంతాను, వీళ్ళకి పిచ్చెక్కిందా, మిట్ట మధ్యాహ్నం ఒక్కళ్ళు లేకుండా కూర్చున్నారు, తిండి తిప్పలు లేకుండా ఎందుకింత కూడా అనుకుంటుంటాడు. ఆయనకు మరి కన్నడం వచ్చలేదో నాకు తెలియదు. ఈ సమస్య కేవలం రైతు సమస్య కాదు. ఈ సమస్య కేవలం ఒక రాష్ట్రం సమస్య కాదు, కులానికి, పార్టీకి అతీతంగా రైతులంతా కలిసి వచ్చిన సమస్య. ఇది దేశం సమస్య. ఈవేళ వ్యవసాయాన్ని చంపేస్తే దేశం బతుకుతుందనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు. పారిశ్రామికాభివృద్ధి అనుకుంటున్నాం, అది అవసరం, దాన్ని మనం కాదంటాం. వాళ్ళకు ఆదాయాలు పెరగాలి, మనం వద్దంటాం. కానీ వ్యవసాయంలో ఆదాయాలు రాకుండా, వ్యవసాయం లాభసాటి కాకుండా ఈ దేశంలో మిగతా రంగాల అభివృద్ధి సాధ్యం కాదు. ఒక్కసారి ఉజ్వల్ ఘోష్కి కానీ ఈ ప్రభుత్వాలకు కానీ అర్థం కావాలి. వ్యవసాయ రంగంలో 100కి 60 మంది ఉంటే ఈవేళ పూర్తి ఆదాయం వ్యవసాయం నుంచి వచ్చేవాళ్ళు ఉంటే
వాళ్ళ తలసరి ఆదాయం సంవత్సరానికి కేవలం 15,000 రూపాయలు. అంటే నెలకి 1,250 రూపాయలు. అంటే రోజుకి 40 రూపాయలు. 160 మంది ఉన్నారు ఈ దేశం మొత్తంలో. 72 కోట్ల మంది పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు ఉన్నారు. అదే ఇతర రంగాల్లో వ్యవసాయం కాకుండా వేరే పనులు చేసేవాళ్ళు, పరిశ్రమలు కావచ్చు, సేవా రంగం కావచ్చు, గవర్నమెంట్లో ఉద్యోగులు కావచ్చు, బంట్రోతులు కావచ్చు, షాపుల్లో కిళ్ళి అమ్మేవాళ్ళు కావచ్చు, వాళ్ళ తలసరి ఆదాయం 1,05,000 రూపాయలు. ఒక్కసారి మీ గుండెల్లోకి మీ మెదడులోకి అంకె లెక్క. కేవలం వ్యవసాయంలో ఉన్న పాపానికి 160 మందికి తలసరి ఆదాయం 15,000 రూపాయలైతే వ్యవసాయం కాకుండా వేరే పనులు చేస్తున్న వాళ్ళ తలసరి ఆదాయం 1,05,000 రూపాయలు. 7 రెట్లున్నారు. 7 రెట్లున్నారు. వాళ్ళకి 1,05,000 చాలు. నిజంగా ఇంకో 4 లక్షలు వస్తే మంచిది. నేను ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నా. ఇతర దేశాలతో పోటీ పడాలంటే 1,05,000 చాలదు, 3 లక్షలు కానివ్వండి. కానీ ఇక్కడ 15,000 రూపాయలే ఉంటే, 7వ వంతు ఉంటే పరిశ్రమలు ఎట్లా బాగుపడతాయి? 140 మందికి మాత్రమే ఆదాయాలు వస్తుంటే పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తే ఆ 40 మందికి అమ్మి దేశాన్ని ముందుకు తీసుకెళ్తారా? ఈ పెన్ను కొనాలన్నా, ఈ చొక్కా కొనాలన్నా, ఈ తువ్వాలు కొనాలన్నా, ఈ చెప్పులు కొనాలన్నా మీ పరిశ్రమల్లో ఉత్పత్తి ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు, ఇక్కడ ఆదాయం పొందేవాళ్ళు 160 మంది కొనలేకపోతే ఎలా దేశం ముందుకెళ్తుంది? ఈ సమస్య కేవలం వ్యవసాయం సమస్య కాదు, ఈ దేశ ఆర్థిక సమస్య. ఇంతమంది రైతులున్నారు. ఎంతమంది మనలో 20 ఏళ్ల కొడుకుంటే నా కొడుకు స్వచ్ఛందంగా ఇష్టంగా వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నాడని ఎంతమంది చెప్పగలరు? చేతులెత్తండి. మీలో ఎవరి పిల్లలైనా సరే మేము వ్యవసాయమే చేస్తాను నాన్న, వ్యవసాయాన్ని గురించి బోర్డు చెప్తున్నారు. మనోళ్ళు ఉపన్యాసం అంటే రైతే దేశానికి వెన్నెముక, పల్లెసీమలే పట్టుగొమ్మలు, ఇవి చెప్తారు. కానీ ఎంతమంది మనం సిద్ధంగా ఉన్నాం మన పిల్లలు వ్యవసాయం చేస్తామంటే? పిచ్చెక్కింది ఏమిట్రా, నువ్వు బతకలేవు, పోరా పో, పల్లెలు వేసుకో అని చెప్పి అంటున్నాం. పోనీ ఆడపిల్లలుంటే ఎంతమంది మన ఆడపిల్లని వ్యవసాయం చేస్తున్న రైతుకి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాం? వ్యవసాయాన్ని ఇంత హీనస్థితికి దిగజారిస్తే, గ్రామాల్లో ఉంటే బతుకులేదనే పరిస్థితి యువతకు వస్తే ఈ దేశం బతకదు. పోనీ పొట్ట చేత పట్టుకుని ఈ పిల్లలు బెంగళూరుకో, హైదరాబాద్కో, చెన్నైకో, బొంబాయికో పోతే అక్కడే ఉన్న హాయిగా ఉన్నారా? 190 మందికి, 110 మందికి బాగా చదువు ఉండి కాస్తంత నైపుణ్యం ఉండి పెట్టుబడి ఉంటే వాళ్ళు బతకగలుగుతున్నారు. కానీ మిగతా 190 మందికి అక్కడ గతి ఏంటంటే బాత్రూమ్ అంత కొంపలో 4-5 పంచుకుంటూ 2,000 3,000 నెలకు అద్దె ఇస్తూ 10 కిలోమీటర్లు అట్టు 10 కిలోమీటర్లు ఇటు ప్రయాణం చేస్తూ రోజంతా బండెడు చాకరీ చేస్తే నెలకు వచ్చేది 3,000 4,000. కాబట్టి ఈ పోరాటం వ్యవసాయం కోసం మాత్రమే కాదు, రైతుల కోసం మాత్రమే కాదు. ఈ యువత బతకాలంటే, ఈ యువతకు ఉపాధి దొరకాలంటే, ఈ పల్లెలకి పట్టణాలకి మధ్య దూరం తగ్గాలంటే, ఈ దేశంలో పరిశ్రమలు పెరగాలంటే, ప్రపంచంలో అగ్రరాజ్యంగా చైనాతో పోటీ పడాలనుకుంటున్నాం. దానికి సమాన ఫాయిదాలో ఈ దేశం పెరగాలంటే వ్యవసాయాన్ని బతికించాలి, వ్యవసాయాన్ని పెంచాలి, రైతుకు ఆదాయం రావాలి. మరో మార్గం లేదు. సామాన్యులు మనకు అర్థం అవుతుంటే, ప్రపంచ ప్రసిద్ధమైన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉంటే ఆయనకు అర్థం కాదా? అర్థమవుతుంది, 100% అర్థమవుతుంది. అందుకనే ఈ మధ్య సుప్రీంకోర్టు వాళ్ళు ఉచితంగా అందరికీ బియ్యము గోధుమలు పంచేయండి అంటే ప్రధానమంత్రి గారు మాట అన్నాడు, అందరికీ ఫ్రీగా అన్ని ఇచ్చేస్తే రైతుకు రేట్ ఎట్టా వస్తుందని అన్నాడు ఆయన. మీకు గుర్తుందా? ఆయనకు తెలియక కాదు, కానీ తెలిసినా ఎందుకని మౌనంగా ఉన్నారు? తెలిసినా ఎందుకు రైతుకు రేటు రావడం లేదు? మిట్ట మధ్యాహ్నం ఎండొస్తుంటే వర్షం పడుతుందని చెప్పిన భయం ఉన్నా కూడా 100 కిలోమీటర్లు సొంత ఖర్చు పెట్టుకుని రైతులంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి? పిచ్చెక్క
తెలిసినా ఎందుకని ప్రభుత్వం కదలటం లేదు మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళందరికీ ఒక స్పష్టమైన అవగాహన ఉంది. రైతులు భోళాశంకరులు, రైతులు వెర్రినాగన్నలు. రైతు కులం పేరుతో, పార్టీ పేరుతో, ప్రాంతం పేరుతో, కొన్ని సందర్భాల్లో పంట పేరుతో ముక్కలైపోయాడు. మనం రైతుని చావగొట్టి చెవులు మూసినా, మనం రైతుకి బోళ్ళంత అన్యాయం చేసినా, వ్యవసాయాన్ని నాశనం చేసినా, ఈ రైతులు పాపం ఎంత బోళాశంకర్లంటే ఎలక్షన్ రాగానే ఏదో ఒక పార్టీ జెండాను బోధానేసుకుని అప్పు చేసి వాళ్ల కోసం ప్రచారం చేసి వాళ్ళు ఓట్లేసి 10 మందితో ఓట్లేయించి వీలుంటే నలుగురితో దొంగోట్లు కూడా వేయించి వాడిని ఎవరినో ఒకరిని గెలిపించి కూర్చోబెడతారు. ఆ తర్వాత వాడిని తీసుకొచ్చి బుధానేసుకుని ఊరేగిస్తారు పల్లకి ఎక్కించి. ఖచ్చితంగా ఈ నమ్మకం ఈ పార్టీలన్నిటికీ ఉంది. లేకపోతే 60% కుటుంబాలు వ్యవసాయం మీద బతుకుతుంటే, రైతులు కావచ్చు, కౌలుదారులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, ఇక్కడ రేటు వచ్చి మీ పంటకి, అది వరే కావచ్చు, పత్తే కావచ్చు, లేకపోతే చెరుకే కావచ్చు, నూనె గింజలే కావచ్చు, ఇక్కడ రేటు వచ్చి ఆదాయం పెరిగితే 60% మంది చేతుల్లో డబ్బులుంటే, పొలం ఉన్నవాళ్ళు కానీ వ్యవసాయం మీద ఆదాయం పొందేవాళ్ళు కానీ దేశంలో 80% మంది ఉంటే, రాజకీయంలో కనీసం వాడు ఎన్నికల్లో గెలవనన్నా కూడా మీకు ఆదాయం పెట్టాలి కదా. ఏమడుగుతున్నా ఆఫ్టర్ మనం? అయ్యా, బ్రహ్మాండమైన వరిని, ప్రపంచంలో గొప్ప గిరాకీ ఉన్నటువంటి ధాన్యాన్ని, ఈ బీపీటీ 5204ని, ఈ సోనామసూరిని మేము అద్భుతంగా ఉత్పత్తి చేస్తున్నాం. ఇంత బియ్యం, ఇలాంటి బియ్యం ఎక్కడ దొరకదు. అంతర్జాతీయ మార్కెట్లో 100 నుంచి 130 రూపాయలు పలుకుతుంది కిలోకి. 100 నుంచి 130 కిలోకి అంటే క్వింటాల్కి బియ్యం 12-13 వేల రూపాయలు పలుకుతోంది. శివాజీ గారు అన్నట్టుగా లక్షల టన్నులు వెళ్తే అంత పరకపోవచ్చు, కానీ ఇక్కడికంటే రేట్ ఎక్కువ ఉన్నది. మాకు అమ్ముకునే ఛాన్స్ ఇవ్వయ్యా, మాకు రేట్ వచ్చే ఏర్పాటు చేయవయ్యా. పోనీ అది ఇష్టం లేకపోతే, అది చేత కాకపోతే అక్కడ రేటు పడిపోతుంది అనుకుంటే, నువ్వు మాకు పెట్టిన పెట్టుబడి మీద ఇంకో 100 రూపాయలు వచ్చే ఏర్పాటు చేయవయ్యా. మేము బతకడానికి అవకాశమే, మళ్ళీ పండిస్తాం, మేము మాకు ఛాన్స్ ఇవ్వమని కోరుతున్నాం. ఇదేమన్నా పెద్ద కోరిక? ఒక్క కలం పోటుతో ప్రపంచంలో ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్ముకోండి అని ఒక ఆర్డర్ ఇచ్చేయచ్చు. ఒక్క కలం పోటుతో పంజాబ్లో అక్కడ రైతులు గట్టిగా పట్టుబట్టబట్టి, అక్కడ రాజకీయంలో ఉన్న వాళ్ళకి చేవ ఉండబట్టి, పోసా 1121 అనే వెరైటీ, పోసా 1121, దాన్ని ప్రపంచంలో ఎక్కడైనా ఇష్టం వచ్చినట్టు అమ్ముకోండి చెప్పిన ఆదేశాలు ఇచ్చేశారు. అదే కర్ణాటకలో దేశం మొత్తంలో అద్భుతమైనటువంటి రైస్ పండిస్తున్నారు మీరంతా కూడా, బీపీటీ 5204. కానీ చేవ ఉన్న వాళ్ళు లేరే, పోరాడే పటిమ ఉన్న వాళ్ళు లేరే, పట్టించుకున్న నాసుడు లేడే. పోనీ అంతర్జాతీయంగా మార్కెట్ రేటు 1,00,00,000 టన్నులు పంపిస్తే ఉండదండి. ఇక్కడ రైతును ఎట్లా ఆదుకోవాలని చెప్పంటే, కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ ఈవేళ క్వింటల్కి 1030 రూపాయలు ధాన్యానికి వీళ్ళు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటున్నారు. అది మినిమం సపోర్ట్ ప్రైస్ కాదు నిజానికి, ఇందాక పెద్దలు చెప్పారు, అది మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్. ఆ రేటు వస్తే అదృష్టం అనుకుంటున్నాం మనం. బీపీటీకి 700 రూపాయలు అంటున్నారు ఇవాళ బస్తా ఇక్కడ, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా రావటం. 1030 కాకుండా 1500 రూపాయలు చేయాలి అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1500 రూపాయలు చేయాలి దేశం మొత్తంలో బియ్యం ఉత్పత్తిదారులకి అన్నట్టయితే, వరి ఉత్పత్తిదారులకు అన్నట్టయితే, ఈ ప్రభుత్వం పెట్టాల్సిన ఖర్చు అదనంగా కేవలం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు అనొచ్చు చాలా పెద్ద డబ్బు కదండి, 10,000 కోట్లు అంటే చాలా సున్నాలు ఉన్నాయి, ఒకటి తర్వాత 11 సున్నాలు ఉన్నాయి, చాలా పెద్ద డబ్బు కదా. కాదు, ఈ దేశంలో ప్రభుత్వాలు పెట్టే ఖర్చు రోజుకి 5,000 కోట్ల రూపాయలు. 2 రోజుల పాటు ప్రభుత్వాలు పెట్టే ఖర్చు ఈ వరి పండించే రైతులకి, ఈ దేశంలో అందరికీ తిండి పెట్టడం కోసం అని చెప్పని మేము సరైన రేటు ఇస్తాము, రైతులు బతికిస్తామని చెప్పని ప్రభుత్వం తలుచుకుంటే ఒక కళ్ళం పోటుతో 2 రోజులు ఖర్చిస్తే ఈ 2 రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాల్లో ధాన్యం పండించే రైతులందరూ కన్నీళ్లు పోతాయి, కష్టాలన్నీ పెరిగిపోతాయి. ఇది అసాధ్యం కాదు. ఓట్ల కోసం కళ్ళంపోటుతో 70,000 కోట్లు సంతకం పెట్టారే రుణమాఫీ కోసం అని చెప్పినారు.
అడగకపోయినా